నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ టాపిక్ సంతానలేమి సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, స్త్రీలలో వచ్చిందని గుర్తించడం ఎలా, ఒకవేళ ఈ సమస్య పురుషుల్లో ఉంటే ఏం చేయాలి, స్త్రీలు పురుషులు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే పిల్లలు హెల్దీగా పుడతారు, అసలు సంతానలేమి సమస్యలు ఈ మధ్య కాలంలో అధికమవ్వడానికి ప్రధాన కారణం ఏమేమై ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ మీలో ఉన్నాయి కదూ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో డాక్టర్ హారిక, గైనకాలజిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హారిక గారు, ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్న సమస్య ఏంటంటే సంతానలేమి సమస్య. ప్రతి ఒక్కరిలో ఒక 10 ఫ్యామిలీస్లో ఒక 4-5 ఫ్యామిలీస్ ఈ ప్రాబ్లం తోటే స్ట్రగుల్ అవుతుండడాన్ని చూస్తున్నాము. అసలు ఎందుకు ఇంత ఎక్కువైపోతుంది ఈ ప్రాబ్లం, కారణం ఏంటి? ఈ పిల్లలు పుట్టకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారండి. 10% ఆఫ్ ద పాపులేషన్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 20 ఏళ్ళ నుంచి 45 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళలో 10% ఆఫ్ ద పాపులేషన్కి ఉంటాయండి. ఇందులో స్త్రీలలో కారణాలు, మగవాళ్ళలో కారణాలు, ఇద్దరిలో కారణాలు అన్నట్టుగా మనం బ్రీఫ్గా డివైడ్ చేసుకోవచ్చండి. ఆడవాళ్ళలో కారణాలు 30% ఉంటే మగవాళ్ళలో కూడా ఈక్వల్ 30 to 40% ఉంటుంది. ఇద్దరిలోనూ కూడా 30% ఉంటుంది. సో దీంట్లో ఆడవాళ్ళలో కారణాలు అంటే మోస్ట్ కామన్గా ఏముంటుందంటే పీరియడ్స్ ఇన్ఫ్రీక్వెంట్గా అంటే 2-3 నెలలకు ఒకసారి పీరియడ్స్ వచ్చి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు చూడండి, అండం రిలీజ్ అవ్వకపోవడం అనేది ఒక ముఖ్య కారణము. కానీ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ 1 ఇయర్ ఏమైతే ఉందో ఆ ఇయర్ న్యాచురల్గా తరచుగా వాళ్ళు ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ ఉంటే 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో రోజు విడిచి రోజు కలుస్తూ ఉంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ 80% ఉంటుందండి. 1 సంవత్సరం న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం తప్పకుండా ఒక డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. ఈ మధ్య యంగ్స్టర్స్ అమ్మాయిల్లో మనం చూస్తున్నాము ఈ పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు, ముందుగా మనం గుర్తించలేమా? పీసీఓడి అనేది ఏంటంటే అండి, ఇప్పుడు చేంజ్ అవుతున్న లైఫ్ స్టైల్, అధిక బరువు, ఎక్కువ బరువు పెరగడం, ఈ 2 మెయిన్ కారణాలండి పీసీఓడికి. వీళ్ళల్లో ఆ వెయిట్ లాస్ ఏదైతే ఎక్కువ ఉందో టీనేజ్ పిల్లలు కూడా చూస్తున్నాం మనము. ఆ పెరిగిన వెయిట్ ఏదైతే ఉందో అది ఒక 5 to 10% వెయిట్ వాళ్ళు తగ్గించుకోగలిగినా కూడా వాళ్ళకి అండం రిలీజ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది, న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చండి. ఒకవేళ ఇప్పుడు పీసీఓడి అనేది వచ్చింది, మ్యారేజ్ అయింది, కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ఎంతకీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అండం రిలీజ్ అవ్వడానికి క్లోమిఫిన్ అని మనకు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు ఆ ప్రొసీజర్ని. సో ఆ ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా మనం అండం రిలీజ్ అయ్యే మెడికేషన్స్ ఇచ్చి అండం ఎంత సైజు ఉంది, ఎలా రిలీజ్ అవుతుంది అన్నీ మనం స్కాన్లో తరచుగా చూసుకుంటూ ఆ సైకిల్లో ఎప్పుడైతే అండం రిలీజ్ అయిందో ఐడెంటిఫై చేసి ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ని కలిసి ఉండమని మనం చెప్పగలుగుతామండి. ఓకే, ఇప్పుడు మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంటుంది సంతానలేమి సమస్య, అమ్మాయిలకు ఒక్కరికే కాదు, అబ్బాయిలలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటారు, ఎలా గుర్తించాలి? ఇప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా అవి మనం ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండి ఎస్పెషల్లీ మగవాళ్ళలో మనం సెమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తామండి. అంటే పురుషుని సెమెన్ తీసుకుని మనం దాంట్లో స్పర్మ్స్ అంటారు చూడండి, అవి ఎన్ని ఉన్నాయని మనం టెస్ట్ చేసే స్టడీ. దాంట్లో ఒకవేళ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నా, వాటి మొటిలిటీ అంటే స్పర్మ్ మూమెంట్ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ అంటే చూడడానికి సరిగ్గా లేకపోయినా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం హిస్టరీ అడిక్వేట్గా తీసుకుని ఆ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే స్టాప్ చేయాలి. కొంతమంది మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కొన్ని ఇన్హలేషనల్ గ్యాసెస్ ఉంటాయి, కొన్ని గ్యాసెస్ పీల్చేవాళ్ళు. సో ఆక్యుపేషన్ కూడా మనం కనుక్కొని అందులో ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది కూడా రెక్టిఫై చేయాల్సి ఉంటుందండి. సో ఇవి మెయిన్ థింగ్స్. ఇంకా తర్వాత కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, అంటే కలిసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉండడము, ప్రాపర్గా ఎజాక్యులేట్ అనేది సరిగ్గా బయటికి రాకపోవడము, పెయిన్ ఉండడము, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుని మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ సంతానలేమి సమస్య వంశపారంపర్యంగా వస్తుందంటారు, ఇది ఎంతవరకు వాస్తవమా? కొంతవరకు ఉంటుందండి, బట్ డెఫినెట్గా అందరిలోనూ కాదు. సో యూజువల్లీ ఏంటంటే జెనెటిక్ కండిషన్స్ అంటారు చూడండి, అలాంటి కండిషన్స్ ఉంటే కొంతవరకు ఉండొచ్చు, బట్ మోస్ట్లీ జెనెటిక్ ది ఫ్యాక్టర్ అంత ఎక్కువ రోల్ అయితే ప్లే చేయదండి. ఓకే, ఇప్పుడు సంతానలేమి సమస్య వచ్చింది అని మనం ముందుగా ఐడెంటిఫై చేయడానికి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే ఎలాంటి టెస్టులు చేస్తారు వీళ్ళకి? సో మనం అలా అనుకున్నట్టు ఆ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 80% ఉంటే నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేస్తే 90% కపుల్స్ కన్సీవ్ అయిపోతారు. అందుకే 1 ఇయర్ తర్వాత మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళమంటాం. అప్పుడు మనం చేయాల్సిన 3 మెయిన్ టెస్ట్ అండి. ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ మళ్ళీ హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ అనేది మెయిన్ టెస్ట్ అంటారు. తర్వాత సెకండ్ టెస్ట్ 2 టెస్ట్లు ఆడవాళ్ళకు ఉంటాయండి. ఒకటి ఆ అండం అనేది రిలీజ్ అవుతుందా లేదా,
బికాజ్ వాళ్ళు తరచుగా కలుస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అండం రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు, అదొక ఇంపార్టెంట్ థింగ్. సో అండం రిలీజ్ అవుతుందా లేదా అని మనం ఫాలిక్యులర్ స్టడీ అని ఒక స్కాన్ చేసుకుని చూస్తామండి. దాంట్లో అండం రిలీజ్ అవ్వట్లేదు అనిపిస్తే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే అండం రిలీజ్ అయినా కూడా మన గర్భసంచికి రెండు వైపులా 2 ట్యూబ్స్ అని ఉంటాయండి. అండాన్ని ఓవరీలోంచి అండాశయంలోంచి గర్భంలోకి తీసుకొచ్చే ట్యూబ్స్ అనేది దారి అనమాట. ఆ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా అండం రిలీజ్ అవుతుంది, కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ గర్భసంచిలో వచ్చి ఇంప్లాంట్ అవ్వడానికి దారి ప్రాపర్గా ఉండదు. సో మనం ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదు చూడడానికి హిస్టోసాల్పింగోగ్రామ్ అంటారండి. యూట్రస్లోకి డై పుష్ చేసి ఒక టెస్ట్ చేస్తాం, అదైనా చేయొచ్చు. లేదా అల్ట్రాసౌండ్ సాయంతో యూట్రస్లో కొంచెం నార్మల్ సెలైన్ పుష్ చేసి కూడా చూడొచ్చు, దాన్ని హిస్టోసాల్పింగోగ్రఫీ అంటారండి. ఈ 3 టెస్ట్స్ అనేవి మెయిన్ బేసిక్ టెస్ట్. దాని తర్వాతనే మనం యూజువల్లీ ఫర్దర్ టెస్ట్కి వెళ్తామండి. కొంతమందికి గర్భధారణ జరుగుతుంది కానీ అది అండం ఎక్కువ రోజులు నిలవక అబార్షన్కి వెళ్ళడము అలాంటివి చూస్తూ ఉంటాం. ఎందువల్ల అబార్షన్కి దారి సో తీస్తుంది? కొంతమందికి ఏంటంటే అండి ఆ గర్భసంచి లోపల లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ థిక్నెస్ అంటాం దాన్ని. ఆ థిక్నెస్, ఆ పొర మందం ఏదైతే ఉందో తక్కువ ఉంటే కూడా ప్రాపర్గా ఇంప్లాంటేషన్ అంటారు. అంటే ఫామ్ అయిన బేబీ, అండం స్పర్మ్ కలిసినాక మనకి బేబీ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఎంబ్రియో అంటాం. సో ఆ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడానికి ఆ ఎన్విరాన్మెంట్ హోస్టైల్గా ఉండదు, అంటే మనకి సహకరించేటట్టుగా ఎన్విరాన్మెంట్ ఉండదు. సో అలాంటి టైంలో ఇంప్లాంటేషన్ ప్రాపర్గా అవ్వకుండా కూడా ఆ ప్రెగ్నెన్సీ వెంటనే లాస్ అయిపోతుంది. కానీ దాన్ని మనం అబార్షన్ అనలేము. ఇంకా అబార్షన్కి ముందే ప్రెగ్నెన్సీ సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవడం, ఇది ఒక రకమైనది. అయితే అబార్షన్ అనేది ఇంకా కంప్లీట్గా డిఫరెంట్ ఎంటిటీ అండి. దీంట్లో మళ్ళీ రికరెంట్ కాజెస్ ఉంటాయి, మళ్ళీ స్పొరాడిక్ కాజెస్ ఉంటాయి. రికరెంట్ అంటే తరచుగా రెగ్యులర్గా అబార్షన్స్ అవ్వడం, స్పొరాడిక్ అంటే ఎప్పుడైనా అవ్వడం అండి. సో దాని గురించి మనం మేబీ ఇంకొకసారి ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవచ్చు. కాలర్స్ ఉన్నారండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి, వారితో మాట్లాడదాం. ఫస్ట్ కాలర్. హలో అండి. హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మా, చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు మాకు 3 years అయిందండి మ్యారేజ్. 3 years అయింది. ఓకే. అంటే మాకు ఇప్పటిదాకా పిల్లలు లేరండి. ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడం అది కూడా కాలేదా అండి? అలా ఏం జరగలేదు మేడం. కాకపోతే ఈ 3 years నుంచి మీరు మీ వైఫ్ కొత్తలోనే మా మిస్సెస్కి 1 or 2 months పీరియడ్స్ రావడం గట్రా ప్రాబ్లం అయిందండి. ఓకే. అంటే ఆ టైంలో మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ కేసు పీరియడ్స్ రాలేదంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యిందేమో అనుకున్నామండి. ఓకే. బట్ అంటే అటువంటిది ఏం జరగలేదు. హాస్పిటల్కి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళేమో మెన్సెస్ అవ్వడం కోసం మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఇచ్చారు. ఓకే. ఈ 3 సంవత్సరాలు మీరు తన కలిసే ఉన్నారా అండి, లేదా ఒక 1 year ఏమైనా స్టడీస్కి అటు ఇటు వెళ్ళి ఉన్నారు? కన్సీవ్ అయ్యేది అనుకుని టెస్ట్ కూడా చేశారు, కానీ అందులో కరెక్ట్ రిజల్ట్ రాలేదని చెప్పేసి మళ్ళీ పీరియడ్స్ అవ్వడం కోసం టాబ్లెట్లు ఇచ్చారు మేడం. ఓకే. ఒకసారి మీది అనాలిసిస్ అంటారండి, సెమెన్ అనాలిసిస్ అని. ఒకసారి హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ అంటారండి. మీది ఒకసారి సెమెన్ అనాలిసిస్ అని ఉంటుంది. ఒక 2-3 days భార్యతో కలవకుండా ఉండి ఆ సెమెన్ అనాలిసిస్ అనేది టెస్ట్ చేయించుకోండి. బేసిక్గా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అది నార్మల్ ఉంటే మీ మిస్సెస్ది మిగతా టెస్ట్ మనం చేయొచ్చు, ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పినట్లుగా ఈ సంతానలేమి సమస్య రాకుండా ఉండాలంటే చాలామంది జాబ్ అయిపోయిన తర్వాత సంపాదన ఫుల్ ఫ్లెచ్డ్గా అయ్యాక ప్లాన్ చేసుకుందామని డిలే చేస్తూ ఉంటారు. అసలు దీనివల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందంటారా? అసలు ఏంటి రైట్ టైం ఇప్పుడు? కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారండి. కరెక్ట్ టైం ఫర్టిలిటీకి ఏంటంటే ఆడవాళ్ళకి 20 నుంచి 30 years అనేది చాలా మంచి టైం అండి. 35 years వరకు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్ది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే ఆ ఓవరీలో ఉండే అండాలు నెంబర్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో అది ఏజ్ పెరిగే కొద్దీ చాలా ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. 35 కన్నా ముందు ప్లాన్ చేసుకుంటే, అందుకే నెంబర్ ఆఫ్ ఓసైట్స్, ఆ ఓవరీలో ఉన్న ఓవమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడిక్వేట్ నెంబర్లో ఉంటాయండి. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అలాగే మగవాళ్ళకు కూడా ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకోవడం ఎప్పుడు బెటర్ అండి. కానీ మగవాళ్ళకి ఏజ్తో ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏదైతే ఉన్నాయో తగ్గుతాయి, కానీ ఆడవాళ్ళకి తగ్గినంత అయితే ఎక్కువ తగ్గవండి. ఓకేనండి. ఇప్పుడు మగవారిలో ఆడవారిలో ఇద్దరిని చెకప్ చేస్తారు కదా డాక్టర్స్. సంతానం అనేది త్వరగా కలగాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది?
స్పెసిఫిక్గా ఏం జాగ్రత్తలు అని లేవండి. రెగ్యులర్గా వాళ్ళ పీరియడ్ సైకిల్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆడవాళ్ళు అన్నది. 28 డేస్ సైకిలా, మంది 40 డేస్ సైకిలా, 45 డేస్ సైకిలా, మన సైకిల్ ఏంటి అంది మనం ఒక మెన్స్ట్రల్ సైకిల్ చార్ట్ వేసుకొని చూస్తే మంది 30 డేస్ 28 డేస్ సైకిల్ అని ఒకవేళ మనకి తెలిస్తే ఆ సైకిల్లో డే 10 నుంచి డే 18 అండి 28 రోజుల సైకిల్ అయితే ఆ టైంలో తరచుగా రోజు విడిచి రోజు కలిసి ఉండాలి. ఒకవేళ 40 డేస్ సైకిల్ అయితే డే 20 నుంచి డే 28 వరకు ఆ టైంలో రోజు విడిచి రోజు రెగ్యులర్గా కలిసి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం ఎప్పుడు రెగ్యులర్ ఓవ్యులేషన్కి దారి తీస్తుందండి. సో రెగ్యులర్గా ఫిట్గా మనం ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం ఆడవాళ్ళకి మంచిదండి. మగవాళ్ళకి స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకుంటే చాలా మంచిదండి. అండ్ తర్వాత వెరీ టైట్ స్క్రోటల్ సపోర్ట్ చేసుకోకుండా కొంచెం లూజ్ సపోర్ట్ వేసుకుని ఉంటే బెటర్ అండి. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. సరే చెప్పండి మా. అదే మ్యారేజ్ అయితే ఏంటి మేడం? 3 years అయింది. చెప్పండి. మీకు అసలు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదా అమ్మా ఈ 3 yearsలో? వచ్చింది కానీ అది కరెక్ట్గా లేదని చెప్పారు. అలా ఓకే, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది మా? ఎన్నిసార్లు వచ్చింది? అలా 1 year బ్యాక్ వచ్చింది. ఈ 1 yearలో మరి రెగ్యులర్గా మీరు ట్రై చేయలేదా ప్రెగ్నెన్సీ కోసం? ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఒకసారి డెఫినెట్గా వెళ్ళి మీరు హస్బెండ్ అనాలిసిస్ చేయించుకుని మీరు కూడా ఒకసారి వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. కానీ మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నారు చూసారా, అది యాక్చువల్లీ చాలా పాజిటివ్ సైన్. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అది ఒక ఇండికేషన్, సెమెన్ అనాలిసిస్ ప్రాబబ్లీ నార్మల్ ఉంది అండ్ మీకు కూడా ఏం ప్రాబ్లం లేదు 99% అనడానికి మనకు అదొక పాజిటివ్ సైన్ అండి. కానీ మీరు 1 year నుంచి ట్రై చేశారు, రాలేదు కాబట్టి ఒకసారి వెళ్ళి ఎందుకన్నా చూపించుకుంటే బెటర్. ఇంతకుముందు కాలర్ అన్నట్టు డాక్టర్, కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పాప బాబు జన్మించాక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము అని రకరకాల కాపర్టీ ఇలాంటివి యూజ్ చేయడం కూడా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత సంతానలేమి సమస్య ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే ఏం చేస్తారు? వస్తుందంటారా అట్లా? సో ఇది ఏంటంటే మోస్ట్ కామన్గా వాడేది ఏంటంటే స్పేసింగ్ అంటారండి. 2 ప్రెగ్నెన్సీ మధ్యలో గ్యాప్ తీసుకోవడాన్ని, ఆ స్పేసింగ్కి లేదా గ్యాప్ తీసుకోవడానికి కామన్గా కాపర్టీ చాలామంది వాడతారు. ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ వేసుకోవచ్చు లేదా 6 weeks తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ కాపర్టీ అనేది ఏంటంటే గర్భసంచిలో ఒక టీ షేప్డ్ ఒక ఫారెన్ బాడీ లాగా ఉండి బేబీ ఫామ్ అయినా కూడా ఇంప్లాంట్ అవ్వకుండా హెల్ప్ చేసేదండి మెయిన్లీ. సో ఆ కాపర్టీ ఎప్పుడైతే తీసేస్తామో మళ్ళీ మనం ఆ తీసేసిన నెక్స్ట్ మంత్ నుంచి మన ఫర్టిలిటీ నార్మల్గా వచ్చేస్తుంది. సో బికాజ్ అందులో ఏం హార్మోన్ ఉండదు. హార్మోన్ ఉండే కాపర్టీస్, హార్మోన్ ఉండే ఇంట్రైట్రైన్ డివైసెస్ వేరే ఉంటాయి. కాపర్టీలో ఉండేది మెయిన్లీ కాపరే. సో దానివల్లన అది తీసేగానే ఇమీడియట్గా నెక్స్ట్ మంతే ఫర్టిలిటీ నార్మల్గా వచ్చేస్తుంది. కాపర్టీ వాడినాక తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్ బ్లాక్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇవన్నీ మిత్స్ అండి, ఇవన్నీ ట్రూ కాదు. ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ ఫర్టిలిటీ వస్తుంది. కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని వాడతారండి ప్రెగ్నెన్సీ రాకుండా, అది 21 days పిల్స్. అవి కూడా యూజువల్లీ స్టాప్ చేసినాక 1-2 monthsకి ఫర్టిలిటీ డెఫినెట్గా వచ్చేస్తుంది. కానీ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, డిపార్ట్ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ అని 3 monthsకి ఒక ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ప్రెగ్నెన్సీ రాకుండా. దీనికి మాత్రం ఇది ఒక్కటి యాక్చువల్లీ లాంగ్ టర్మ్, అంటే ఆపేసినాక ఇంజెక్షన్ 1 year వరకు కూడా అండం రిలీజ్ అవ్వకుండే ఉండే పాసిబిలిటీ దీంతో ఉంటుంది. ఆ రిటర్న్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఏదైతే ఉందో అది ఒక 1 year వరకు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అన్నిట్లోకి బెస్ట్ అయితే కాపర్టీ అండి. ఓకే, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు? చాలా రేర్ అండి. కాపర్టీ వల్ల 0.2% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అంటే 1000 మందిలో 2 మాత్రమే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. సో చాలా రేర్. దాని గురించి ఉన్న అన్ని మోస్ట్ ఆఫ్ ద మనం వింటున్నాయన్నీ మిత్సేనండి. సేఫెస్ట్ ఈజ్ కాపర్టీ. ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా తక్కువ అండి. సో డాక్టర్, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు స్వతహాగా సెల్ఫ్ యూట్యూబ్స్ అవి ఫాలో అయిపోవడం, వారికి వారు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడము, ఒకవేళ వచ్చింది అంటే అవసరం లేదనుకుంటే టాబ్లెట్స్ వేసుకోవడము, స్టాప్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. ఓన్ ట్రీట్మెంట్కి అలవాటు పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో. ఇది ఎంతవరకు అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదానికి దారి? సో ఇందులో మెయిన్ ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ వచ్చినాక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఎంటీపీ కిట్స్ చాలా మంది వాడుతూ ఉంటారండి. మెడికల్ షాప్లో కూడా ఇస్తారు. దాంట్లో ఒకటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గర్భసంచిలో ఉన్నట్టయితే పర్వాలేదు, ఆ మెడిసిన్ వాడినప్పుడు దానికందుకు అది ఎక్స్పెల్ అవ్వచ్చు. కానీ ఒకవేళ
0.5% మెంబర్స్లో 0.5 to 1% అనొచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారండి. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ఫామ్ అయి ఉంటుంది. ఈ ట్యూబ్లో ఫామ్ అయిందా లేదా అని మనకు ఒక బేసిక్ స్కానింగ్ అనేది చేస్తే కానీ తెలియదండి. సో మనం ఆ పొజిషన్ ఆఫ్ ద శాక్ అంటే ప్రెగ్నెన్సీ ఎక్కడుంది చూడకుండా ఆ మెడిసిన్ తీసేసుకుంటే ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీకి బయటకు వచ్చే దారి ఉండదు. సో ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఆ ట్యూబ్ అనేది ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుంది అండ్ అబ్డామిన్లో బ్లీడింగ్ అయ్యి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్. అందుకే ఎప్పుడైనా ఒక గైనకాలజిస్ట్ని కలిసి మీరు మెడిసిన్ తీసుకుంటే బెటర్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి ముందే రక్తం తక్కువ ఉండి ఎనీమిక్ అంటారు, రక్తహీనతతో ఉన్న వాళ్ళు వీళ్ళు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ రక్తస్రావం అయ్యి వాళ్ళు షాక్లో అంటే వాళ్ళని మనం రివైవ్ చేయాలి, రిసర్సిటేషన్ చేయాలి అన్న స్టేట్లో వాళ్ళు మనకి ఎమర్జెన్సీ రూమ్స్లో వస్తూ ఉంటారు. సో ఆ ఎనీమియా ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటే బెటర్. సో బేసిక్గా ఇవన్నీ మనం ముందే ఎవాల్యుయేట్ చేసుకోవాలి కాబట్టి ఒక డాక్టర్ని కలిసి మీరు మెడిసిన్ తీసుకొని స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఓకేనండి. మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు హాస్టల్స్లో ఉంటారు, బలమైన ఆహారం తీసుకోరు, వాళ్ళకి తెలియదు మంత్లీ వస్తున్నటువంటి సైకిల్ ఆగిపోతే ఓకే అనుకుంటారు కానీ గుర్తు కూడా పెట్టుకోరు. సో చాలామంది పిల్లలు తెలియక ఈ ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. వీరు ముందుగా గుర్తించాలి, హెల్దీగా ఉండాలి అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా చక్కని సంతానం కలగాలంటే ఏం చేయాలంట? సో ఎనీమియా అనేది మెయిన్లీ ఆడవాళ్ళకైతే ఆ పీరియడ్స్లో అయ్యే అధికమైన రక్తస్రావం వల్లనే మెయిన్గా ఎనీమియా వస్తుందండి. ఇంకా మిగతావి హుక్వామ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పేగుల్లో ఇన్ఫెక్షన్స్ అంటారు చూడండి, అవన్నీ యాక్చువల్లీ కాజ్ చేస్తాయి కానీ అంతవరకు కాదు, కొంతవరకే కాజ్ చేస్తుంది. డైట్ కూడా కొంతవరకు కారణం అవుతుంది. బట్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్ ప్రాబ్లమ్స్ అండి ఆడవాళ్ళకి. సో బ్లీడింగ్ ఎప్పుడైనా కూడా మనకి 4-5 days అవుతుంది, అంతకన్నా ఎక్కువ ప్రొలాంగ్ బ్లీడింగ్ అవుతుంది, లేదా రోజుకి 3-4 ప్యాడ్స్ వరకు ఓకే, 5 and above ప్యాడ్స్ అవుతున్నాయి, లేదా క్లాట్స్ పెద్దగా పడుతున్నాయి, లేదా ఎక్కువ రోజులు అవుతుంది, 21 days కన్నా తరచుగా వస్తుంది, ఇలాంటి ఏమున్నా కూడా వెంటనే ఒక గైనకాలజిస్ట్ని మనం ఒకసారి కన్సల్ట్ చేసుకుని చూసుకుని బ్లడ్ టెస్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకుంటే బెటర్ అండి. అలాగే ఈ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఉంటాయండి. లెథార్జీ అంటారు, వీక్నెస్ అంటారు, ఈజీగా ఫెటిగబిలిటీ అంటే ఏ పని చేసినా తొందరగా అలసట వచ్చేయడం, ఆయాసం రావడం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇరిటబుల్గా ఉండడం, ఇలాంటివి పాలిపోయినట్టు ఉండడం, ఇలాంటివి ఏమున్నా కూడా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి బేసిక్గా ఆ హీమోగ్లోబిన్ అనేది ఒక టెస్ట్ చేసుకుని మనం డైటరీ సప్లిమెంట్స్ దాంతోపాటు ఐరన్ మెడికేషన్ కూడా తీసుకుంటే దీన్ని మనం కరెక్ట్ చేయగలుగుతామండి. డాక్టర్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము, ఎక్కడ చూడు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టేస్తారు, ఎలాంటి వారికైనా సంతాన సమస్య నుంచి విముక్తి వస్తుంది అని, వాస్తవం అంటారా? ఈ ప్రెగ్నెన్సీ రాకపోతే మనం ఫస్ట్ ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే ప్రతిదీ ఒక ఆర్డర్ ఉంటుందండి. రాని వాళ్ళకి ఫస్ట్ మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తాం. మనం ముందు మాట్లాడుకుని 3 tests చేసుకుని అన్ని నార్మల్ ఉంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్ ఇస్తామండి. క్లోమిఫిన్ అంటారు ఆ ట్యాబ్లెట్, అది 6 cycles వరకు ఇవ్వచ్చు. అంతకుమించి కూడా ఫర్టిలిటీ సెంటర్స్లో ఆ డాక్టర్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఇస్తారు. ఇంకా అయినా కానీ రాని వాళ్ళు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారండి. అంటే హస్బెండ్ సెమెన్ ఏదైతే ఉందో తీసుకుని ఆడవాళ్ళ యూట్రస్లో చిన్న ట్యూబ్ వేసి కింద నుంచి పుష్ చేస్తారు. అది కూడా 6 cycles వరకు ట్రై చేస్తారు. అంతకన్నా ఎక్కువ అనేది మళ్ళీ అగైన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డిసైడ్ చేస్తారు. ఈ విధానాలు దేంతోని ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు లేదా ఈ విధానాలు పనిచేయని వాళ్ళు కొన్ని కండిషన్స్లో డైరెక్ట్ ఐవీఎఫ్ అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉంటాయండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కన్నా దానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దాని సక్సెస్ ఏదైతే ఉందో 30% ఉంటుందండి. అంటే మనకి 100 మంది ట్రై చేస్తే 30% మెంబర్సే అందులో ఒక్కొక్క సైకిల్కి కన్సీవ్ అవుతారు. ఎవ్రీ సైకిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. 3-4 cycles తర్వాత ఫర్దర్ అటెంప్ట్స్ మనం ఇవ్వాలా లేదా అనేది సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకోవాలి. బట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా డెఫినెట్గా ఐవీఎఫ్ ఇంకా ఐవీఎఫ్ కన్నా మించి ఇక్సీ అని చాలా వచ్చేసినాయి. లిటరలీ ఒక అండం ఒక స్పర్మ్ ఉన్నా కూడా రెండింటిని కలిపి బేబీని ఫామ్ చేసి కూడా గర్భసంచిలో ఇంప్లాంట్ చేయొచ్చు. అంత టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అయింది. కానీ వాటికి కూడా వాటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ చాలా ఖర్చుతో కూడుకున్నాయి. సాధారణ పాపులేషన్ అయితే అందరూ డెఫినెట్గా అయితే దాన్ని అఫోర్డ్ చేయలేరండి. సో చాలామందికి ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు భార్యాభర్తలు అనేది కలిస్తే బెటర్ సంతాన కలగడానికి? ఎగ్ రిలీజ్ అయ్యే టైం కల్లా కలిసి ఉండాలండి. సో 14th day 28 days సైకిల్లో 14th day ఎగ్ రిలీజ్ అయితే దానికి ముందు అంటే 8th 9th day నుంచి ఎగ్ రిలీజ్ అయిన రోజు ఆ మరుసటి రోజుతోటి ఫర్టిలిటీ ఎండ్ అయిపోతుంది.
ఓకే. సో ఎగ్ రిలీజ్ అయినాక నెక్స్ట్ 3-4 డేస్ కలవడం కాదు, ఎగ్ రిలీజ్ అవ్వడానికి 5-6 రోజుల ముందు నుంచి కలుస్తూ ఉండాలి. ఎగ్ రిలీజ్ అయ్యే రోజు ఆ నెక్స్ట్ డే తోటి ఫర్టిలిటీ ఎండ్ అయిపోతుంది. బికాజ్ యూజువల్లీ ఎగ్ 24 అవర్సే సర్వైవ్ అవుతుందండి. సో అంతకు మించి ఉండదు. స్పర్మ్స్కి దాని సర్వైవల్ రేట్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, బట్ ఎగ్ తొందరగా డెత్ అయిపోతుంది. సో ఆ రోజు రిలీజ్ అయ్యే డే అండ్ నెక్స్ట్ డే తోటి ఫర్టిలిటీ ఎండ్ అయిపోతుంది. సో మన సైకిల్స్ మనం రెగ్యులర్గా తెలుసుంటే 28 డేస్ సైకిల్ అయితే మనం రఫ్లీ ఆ 28 డేస్ నుంచి 14 డేస్ మైనస్ చేసుకోవాలి. 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో డే 8, డే 9 నుంచి హస్బెండ్తో తరచుగా రోజు విడిచి రోజు కలుస్తూ ఉండాలి. ఎగ్ రిలీజ్ అయ్యే రోజు నెక్స్ట్ డే తోటి ఫర్టిలిటీ అయిపోతుంది. బట్ ఎగ్ ఏ రోజు రిలీజ్ అయిందో మనకు వచ్చి డెఫినెట్గా చెప్పదు, కాబట్టి మనం రఫ్గానే ఎస్టిమేట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 38 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళైతే 38 నుంచి 14 మైనస్ చేస్తే ఆ 24th డే ఎగ్ రిలీజ్ అవుతుందండి. ఎప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఏదైతే ఉన్నాయో 45 డేస్ సైకిల్ అయితే దాని నుంచి 14 మైనస్ చేయండి, 31st డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మన లాస్ట్ 6 months సైకిల్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉంది అనింది మనం ఒక చార్ట్ వేసుకుంటే మన సైకిల్ ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది. దాన్ని బట్టి రఫ్గా మనం ఎగ్ రిలీజ్ అయ్యే డేని క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం డాక్టర్, అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండి కూడా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. పురుషుల్లో ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే సంతానానికి ప్రాబ్లం అంటారా? స్త్రీలలో ఏజ్ అనేది ఎక్కువగా ఉంటే సంతానానికి ప్రాబ్లం వస్తుందంటారా? సో ఏజ్ గ్యాప్ 10 years 11-12 years ఉన్నా కూడా దానివల్ల ఏం మేజర్ ప్రాబ్లం ఉండదండి. ఆడవాళ్ళ ఏజ్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. మనం అనుకున్నట్టు 35 తర్వాత ఆడవాళ్ళకి ఫర్టిలిటీ తగ్గిపోతుంది, బట్ మగవాళ్ళకి 40-45 వరకు కూడా ఉంటుంది. సో ఫీమేల్ ఏజ్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. మేల్ ఏజ్ ఇంపార్టెంట్ కాదని అనను, బట్ రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం ఆడవాళ్ళ ఏజ్ అనేది ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ ఫర్టిలిటీ తక్కువ అయిపోయే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. గ్యాప్ వైజ్ ఇప్పట్లో 10 years 12 years గ్యాప్ తక్కువ ఉంటున్నారు. యూజువల్లీ అందరూ 3-4 yearsే ఉంటున్నారు, బట్ 10 years గ్యాప్ ఉంటే పెళ్లి చేసుకోకూడదని అయితే ఏం లేదండి. ఓకే, ఇలా మనం డిస్కస్ చేసుకోవడం దురదృష్టం అనుకుంటాను. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే సంతానం అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయించేసుకుంటారు. అనుకోని కారణాల వల్ల ఆ సంతానానికి ఏమైనా జరిగితే వాళ్ళు మళ్ళీ సంతానం కావాలని కోరుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే? అది చాలా అన్ఫార్చునేట్ అండి, నిజంగా ఎవరికి రాకూడదు. చాలా చాలా బాధాకరమైన విషయం అది. సో ఎవరికైనా ట్యూబెక్టమీ చేసేసినాక ఎస్పెషల్లీ ఒక బేబీతో చేసుకునే వాళ్ళు కూడా ఇదివరకు ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ 2 babiesకి వచ్చేసారు. సో అలా ఉండి ఒకవేళ బేబీకో లేదా బేబీస్కో ఏదైనా అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఆ ట్యూబ్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చండి. బేసిక్గా ట్యూబ్ అంటే ఒక దారి, ఆ దారిని మనం మధ్యలో క్లోజ్ చేసేసాము, దాన్ని మళ్ళీ మనం బ్రేక్ చేసి దాన్ని రీకనెక్ట్ చేయొచ్చు. కానీ ఈ సర్జరీ అనేది చాలా ఎక్స్పర్టీస్తో ఉన్న డాక్టర్ చేస్తేనే దానికి సక్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఇలా సర్జరీ చేసుకుని మళ్ళీ దానికి సక్సెస్ అవ్వకుండా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకుండా అలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు ఐదర్ సర్జరీకి వెళ్ళాలా లేదా డైరెక్ట్గా ఐవీఎఫ్ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అండి. ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే ఆ స్పర్మ్ని తీసుకుని ఆడవాళ్ళ ఎగ్ని కూడా తీసుకుని 2 బయటనే బేబీని ఫామ్ చేసి ఆ బేబీని డైరెక్ట్గా యూట్రస్లోకి పంపిస్తారండి. సో దానికి ఆ ట్యూబ్స్ తోటి పని ఉండదు. సో సర్జరీ చేయాలనుకున్న వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు ఈ ఐవీఎఫ్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. డాక్టర్, సంతానలేమి సమస్య గురించి మా కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేశారు. అలాగే చాలా వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా డిస్కస్ చేయాలని ఉంది, బట్ టైం లేదు. సో ఈ రోజు ప్రోగ్రామ్కి టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి హెల్త్ జోన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.